ఇప్పుడు అట్లా రొయ్యలన్నీ నింపుకున్నాక ఇక మొత్తం ఇవన్నీ ఇట్లా తీసుకోవాలండి. ఇక మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి మొత్తం నీట్గా. ఇప్పుడు ఇట్లా దోసకాయ ముక్కలును మొత్తం రొయ్యలు అందుట్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఫస్టే అట్లా ఉల్లిగడ్డ మగ్గేసినాక ఫస్టే దోసకాయ వేసుకోవద్దు. కొంచెం రొయ్యలు లేగనిస్తే నూనె టేస్ట్ ఉంటుంది. ఫస్టే దోసకాయ అయితే ఇది కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇట్లా రొయ్యలు రెడ్ కలర్ వచ్చేసినండి. ఇట్లా వచ్చేసినప్పుడు మనం దోసకాయ పోసుకోవాలి. దోసకాయ పోసుకుంటే ఇప్పుడు ఇంకా రొయ్యలును దోసకాయ మంచిగా ఏగుతాయి అన్నట్టు. ఫస్ట్ ఎందుకంటే రొయ్యలు అయితే నీసు వాసన ఉండదు అన్నట్టు. ఫస్ట్ ఏం చేయాలంటే ముక్కల పైన ఇప్పుడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఉండదండి, ఎందుకంటే ముక్క పడుతుంది అన్నట్టు. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇంకా కూర మొత్తం ఇట్లా ఉడికేసిందండి. రొయ్యలు టమాటా ఇది చూడండి ఇంత మంచి మెత్తగా ఉడికేసింది. ఇట్లా ఉడుతుంది. వాటికి ఇప్పుడు మనం ఒకసారి అల్లం వేసుకోవాలి.